గైస్, ఈరోజైతే మీకోసం నేను ఒక మంచి మ్యాప్ని తెచ్చానమాట. క్రాఫ్ట్ ల్యాండ్లో ఎతికి ఈ మ్యాప్లో మనకి చాలా ఫ్రీడమ్స్ ఉంటాయి. మనం కొత్త మ్యాప్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు, కొత్త స్టైల్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ గైస్ విఐపి ఉన్న ఫ్యూచర్స్ అనమాట. ఈ మ్యాప్లో మనం ఒక విఐపి కాబట్టి అలానే ఇలాంటి తల మనకి ఇట్లా ఊగేది ఎప్పుడంటే రియల్ గేమ్లో ఎప్పుడైతే ఎనిమిది మనకి డ్యామేజ్ ఇచ్చినప్పుడే, అలానే ఇది మళ్ళీ రివైవ్ అయ్యేది. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి గైస్. ఇలా అలానే ఇక్కడ చాలా ఎనిమిస్ కూడా ఉంటారు. సో నేను ముందుగానే సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టాలా. సో సెక్యూరిటీ గార్డ్కి ప్రతి ఒక్కరికి 30,000 పడేస్తే ఖచ్చితంగా నేను చెప్పినట్టు వింటారు. ఓకే చలో గైస్, మనమైతే సెక్యూరిటీ గార్డ్ని పెట్టేద్దాం. సో ఇక్కడ బేసిక్ ఫీచర్ వచ్చేసి ఓకే మ్యాప్ అనమాట. ఓకే ఏది ఉంది ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ని క్లిక్ చేసేది ఓకే ఇక్కడ ఫ్రీజ్ అనమాట. మనం ఫ్రీజ్ అయిపోతాం, మన ఎటు కదలేం, మనం ఫ్రీజ్ తీసేస్తేనే కదులుతాం. ఓకే మనం ఎన్పిసి ఉంటుంది. ఓకే సెక్యూరిటీ గార్డ్ పెట్టేసినాం, ఒక 30,000 పడేసినాం. మనం చూసుకోమని ఇక్కడ ఓకే పెట్టినప్పుడు వాళ్ళు ఆడుకోవడానికి కొంచెం సేపు టైం పాస్ అయితే ఎనిమిస్ వస్తే మాకు చెప్పండి. ఓకే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ పెట్టేద్దాం గైస్. ఓకే 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 ఫస్ట్ వీళ్ళని పెట్టేసి దాని తర్వాత అసెంబుల్ చేసి అప్పుడు చెప్దాం. ఇంకా ఈ మ్యాప్లో మార్నింగ్ అయిపోయింది. సో ఆలోపు మనం ఏం చేసినామంటే ఇంకా అన్ని సెక్యూరిటీ గార్డ్స్ పెట్టి రాక్స్ వేసి ఇక్కడ పైన అందరికంటే టాప్లో కూర్చొని ఇంకా ఎనిమిది వస్తుందేమో వెయిట్ చేస్తున్నాం, కానీ ఇంకా ఎనిమిది రాలేదు. సో నేనైతే ఒక చిన్న ఛాలెంజ్ చేస్తున్నా గైస్. మీరు ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేస్తారో అన్ని జైంట్ మాస్టర్ స్టక్స్ అయితే నేను వేయబోతున్నా. సో నాకు కావాల్సిన సబ్స్క్రైబర్స్ వస్తే ఖచ్చితంగా నేను అన్ని మాన్స్టర్ స్టక్స్ అయితే వేయబోతున్నా. సో నాకు ఎన్ని కావాలో అన్ని మాన్స్టర్ స్టక్స్ వేస్తే అన్ని సబ్స్క్రైబర్స్ మీరు చేస్తాను అన్నట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అప్పుడు నేను ఎన్ని కావాలంటే అన్ని మాన్స్టర్ స్టక్స్ దీని మీద వేసి బాంబ్స్ వేసి అన్ని బ్లాస్ట్ చేస్తా. ఈ ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా చేస్తా గైస్. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తేనే ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ని అయితే కంప్లీట్ చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. ఈ ఎత్తు నుంచి వేయడం వల్ల ఏం పగిలిపోలేండి. ఓకే గార్డ్స్ మీరు అబ్జర్వ్ చేయండి, అందరు అబ్జర్వ్ చేస్తున్నారు అక్కడ. ఓకే మనమైతే కిందికి వచ్చినాం అనమాట. పైనుంచి పడిన ఏమీ లేదు. ఈ పైన వీళ్ళు బాగానే ఉన్నారు. ఎత్తకండి అన్న ఎత్తకండి, మీకు లైసెన్స్ ఇచ్చింది ఎందుకు పైనుంచి చూడడానికి. మనం అయితే కిందికి పోయి మాస్టర్ స్టక్స్ చూడండి గైస్. నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ కావాలని నేను అన్ని మాస్టర్ స్టక్స్ అయితే వేసినాను. మీరు తొందరగా రెడ్ కలర్ సబ్స్క్రైబర్ నొక్కితే ఖచ్చితంగా ఇన్ని మాస్టర్ స్టక్స్ని ఇంకా చాలా వేస్తా గైస్. నిజంగా ఖచ్చితంగా ఇలాంటి ఫీచర్స్ ఒక రియల్ గేమ్ ప్లేలో ఉండుంటే ఇప్పటికీ అది ఇంకా మనం హ్యాక్ చేసినట్టు లెక్క. బట్ క్రాఫ్ట్ ల్యాండ్ ఈజీ హ్యాక్ చేయదు, ఎందుకని ఇలాంటి మ్యాప్స్ చాలా దొరుకుతాయి కాబట్టి. అలానే గైస్ ఇక్కడ హ్యాకర్స్ యూజ్ చేసే ట్రిక్ కూడా ఉంది. ఎలా అంటే ఈ మెన్యూలోకి వెళ్ళి ఒక ఫ్రీజ్ అని పెట్టుకుంటే చాలు. చూడండి ఇలా హ్యాక్ కూడా అయిపోయింది చేసినది. ఇలా హ్యాకర్స్ కూడా ఇలా బండి పెట్టి నడపచ్చు ఒక రియల్ గేమ్ ప్లేలోనే. కానీ మనం అట్లా ఆడలేము, కానీ ఓన్లీ క్రాఫ్ట్ ల్యాండ్ ఇలా ఆడగలం. సో ఇక్కడ ఉన్న ఫీచర్స్ ఇస్తే వేరే లెవెల్ అనమాట. చూడండి ఎట్లా నడుస్తుందో. ఓకే ఆల్రెడీ అవ్వడం లేదు. ఆల్రెడీ అవ్వాలి ఏమైంది. ఓకే ఆల్రెడీ అయిపోయింది అనమాట అది. ఓకే మనం అయితే ఇంకా చాలా బేసిక్ ఫీచర్స్ అయితే చూడాలన్నమాట. దీన్ని ఇంతే కాదు. ఓకే ఇదేంది ఇది. ఓ రే బాబురే, మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు గైస్. ఓకే ఇలా మ్యాప్ క్రియేట్ చేసుకోవచ్చు. అట్టయితే ఫ్రీ ఫైర్లో కొత్త మ్యాప్ని నేనైతే క్రియేట్ చేస్తాను గైస్. ఆ మ్యాప్ పేరే ఓపి వద్దులేండి, ఈ పేరు వద్దులేండి, మళ్ళీ లేకపోతే వద్దులేండి, హిమాచల్ ప్రదేశ్ అని పెట్టేస్తా. అవి ఎందుకంటే స్నోతో కవర్ చేస్తాం మొత్తం అంతా. ఎప్పుడైతే మనం ఇంకా ట్రై చేసి చూడాలి ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఓకే ఆబ్జెక్ట్స్ మీద చూద్దాం. ఒక వెండింగ్ మిషన్ పెడదాం, ఎందుకంటే ఉన్నాయో చూద్దాం. వెండింగ్ మిషన్లో కొనుక్కోవాలి తొందరగా. వెండింగ్ మిషన్ ఖాళీ. ఓకే అందుకనే ఇది వెండింగ్ మిషన్ అనిపించింది. ఓకే ఇంకా చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి కదా కొత్త ఏమైనా చూద్దాం గైస్. ఇంకా ఒక బాక్స్ పెట్టేసిన 5 కాయిన్స్. ఓకే వెండింగ్ మిషన్ కొనలేము. ఓకే సరే ఈ హారర్ ట్రీ ఏంది, నేనైతే ట్రై చేయాలి గైస్. హారర్ ట్రీని ఏంది నిజంగా గోస్ట్ వస్తుందా చూద్దాం. ఇదే ఎండిపోయిన చెట్టు. ఓనో ఈ నుంచి బయటకు చెట్టు ట్రాప్ చేసింది గైస్. నో 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 నో. ఓకే మా బయటకి ఎట్టిన ఒకటి వచ్చేసినాం అండి. ఇంకా పోయి మళ్ళీ ఎలాంటి చెట్టు మనం కొత్త
మ్యాప్ని క్రియేట్ చేద్దాం. అలాంటి ఏదో కాల్ వస్తుంది. అలాగే మన ఫ్రెండ్ కాల్ చేసిండు అనమాట. ఓకే మన ఫ్రెండ్ కాల్ చేసిండు, మాట్లాడదాం పదండి. హలో రే, ఏం కావాలరా? అదేం లేదు మామ, నువ్వు ఏదో కొత్త మ్యాప్, ఏదో కొత్త ప్లేస్, ఏదో కొత్త సొసైటీ ఏదో క్రియేట్ చేస్తున్నావు అన్నావు కదా, నా కోసం ఏదైనా కొత్త మ్యాప్ ఏదైనా క్రియేట్ చేయగలవా మామ? ఓకే మామ, నీకోసం ఖచ్చితంగా క్రియేట్ చేయగలను. ఓకే నువ్వు ఫోన్ కట్ చేయ మామ, ఖచ్చితంగా నీకోసం ఏదో ఒకటి క్రియేట్ చేస్తా. అది నీకు ఖచ్చితంగా నచ్చుతుంది మామ. దానికోసం నేను ఆ మ్యాప్, దానికోసం సెక్యూరిటీ గార్డ్స్ కూడా పెడతానే మామ. థ్యాంక్ యూ మామ, నువ్వు మామ అసలైన రియల్ ఫ్రెండ్. అంటే కష్టాల్లో ఉన్నావని ఆదుకున్నావు మామ. ఎందుకంటే ఇలాంటి దీంతో నేను గూగుల్లో పోయి అమ్ముతా మామ. ఏంటి అమ్ముతావా? వెళ్ళారా? జోక్ వేసినావే మామ, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. మొత్తానికి ఎక్కువ వేసి కొడుతున్నావు. థ్యాంక్ యూ మామ, సరే బాయ్. ఓకే మన ఫ్రెండ్కి అయితే ఒక మంచి మ్యాప్ కాదు, ఒక మంచి ప్లేస్ అయితే క్రియేట్ చేయాలంట. మనమైతే ఈ టూల్స్తో మనకు నచ్చినంత మంచిగా క్రియేట్ చేసేద్దాం పాండి. తొందరగా అయితే క్రియేట్ చేసేద్దాం. అలానే ఫాస్ట్ కూడా క్రియేట్ చేసేద్దాం పాండి తొందరగా. మనకున్న టూల్స్తో క్రియేట్ చేయాలి తొందరగా, అప్పుడే మనకి బాగా నచ్చుతుంది. ఓకే మన ఫౌంటైన్ ఓపెన్ చేసేద్దాం, తొందరగా చేసేద్దాం కదా. తొందరగా చేసేద్దాం. ఇక్కడ ఒక ఫౌంటైన్ పెట్టేద్దాం, ఇక్కడ ఒక మంచి ఫౌంటైన్ పెట్టేద్దాం. ఓకే దాని తర్వాత నైట్ అయిపోయింది. అయినా రాత్రి పాలు కష్టపడైనా పెట్టేస్తా ఇక్కడ బాక్స్. మంచి లుక్ కోసం వడాలా, మన బ్రెయిన్ మంచిగా వడాలా. ఎలా 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 ఓకే దీంట్లో చూద్దాం. లిస్ట్లో ఒక మంచి మనిషిని పెడతామా, పెడదాం అని ఒక సెక్యూరిటీ గార్డ్ పెడదాం. సమస్య ఏంటంటే ఎవరిని పెడదాం? ఓకే ఇన్ని పెట్టేద్దాం. పనిచేయ బాబు మంచిగా. మైకేల్ ఏంది నీ పేరు? మైకేల్ అనుకుంటా. దాని తర్వాత ఓకే ఇక్కడ ఒక మంచి రాక్ అని పెడదామా, లేకపోతే స్నో పెడదామా, ఏం పెడదాం? ఇక్కడ కూడా ఒక మంచిని పెడదాంలేండి, అప్పుడు బాగా లుక్ ఉంటుంది. ఒకని పెట్టేద్దాం. సో ఇలా అయితే నేను కంప్లీట్ చేసిన గైస్. ఈ మ్యాప్ మీకు నచ్చుంటే కామెంట్ చేయండి గైస్. చూడండి నా మ్యాప్ చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ని కూడా పెట్టేసినాను. సారీ మ్యాప్ కాదు, ప్లేస్. ఓకే మన ఫ్రెండ్ ఎక్కడితో కాల్ చేసి చెప్దాం. హలో ఓకే మనం కాల్ చేసి చూద్దాం. ఫోన్ రింగ్ అయితే మనం ఆన్సర్ చేయలేము. హలో రే, నా కష్టంతో ఇలాంటి ప్లేస్ క్రియేట్ చేసిన, నచ్చింది నాకు కాస్త. ఏది మచ్చా, నాకు సరిగ్గా కానరాలే. నేను ఫోటో పంపిస్తున్నా చూడరా. చూస్తున్నా మచ్చా, ఆగు. కాస్త తొందరగా చూడరా. మచ్చా చాలా బాగుంది మచ్చా. రియల్గానే ఇక్కడ చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ పెట్టినట్టున్నావుగా. అవునరా, ఇక్కడ నుంచి శత్రువులు ఎప్పుడు వచ్చి దాడి చేస్తారో అర్థం కాదు, అందుకని ఇన్ని పెట్టినాను. అలానే కార్ కూడా పెడుతున్నాను లుక్ కోసం. సో ఇలాంటి మ్యాప్ని కూడా నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు. సరే థ్యాంక్ యూ మచ్చా, బాయ్. ఓకే బాయ్. నేను చూసాను కదా గైస్, మన ఫ్రెండ్ అంటే మనం ఇలా చేసినందుకు మన ఫ్రెండ్ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. సో ఇలాంటి మ్యాప్స్ నేను ఖచ్చితంగా మళ్ళీ క్రియేట్ చేస్తా. అలానే ఇక్కడ నేను చేసిన కొన్ని మార్పులు కూడా చూపిస్తాను, చాలా క్రేజీగా ఉంటాయి. ఇలానే ఇక్కడ దాన్ని చూపిస్తా. ఈ వాటర్లో నేను పెట్టాను చూడండి, ఒక ఫైర్ మంట పెట్టినా అనమాట. కర్ర అది ఎలా ఉందో నాకు అర్థం కాదు. రియల్ వాటర్ అయితే అది అసలు మంట ఆరిపోయేది ఎప్పుడు. ఓకే అలానే ఫ్యూచర్ ఉంది కదా, అంటే ఇప్పుడు నేను డబల్ తీసుకోగలను. డబల్ వచ్చింది గాయస్. అలానే ఏమైనా కొట్టగలనా చూద్దామా అండి. తగిలిందా? వానికైతే ఒక్క బ్లడ్ తాగల, అసలు డ్యామేజ్ ఇవ్వలే గాయస్. ఓకే మనమైతే ఇప్పుడు ఆడి వెళ్దామా. ఓకే ఎలా వెళ్ళి చెక్కింగ్ చేసుకోవాలి గాయస్. సో నేనైతే పారాషూట్ అయితే ఓపెన్ చేస్తా. అప్పుడు అక్కడికి వెళ్ళగలం ఈజీగా. పారాషూట్ ఫీచర్ యూజ్ చేయాలి. చూసిండ్రా ఎంత స్పీడ్ అయితే మనం వచ్చేసినాం. అక్కడ దిగాలి, కరెక్ట్ అదే లొకేషన్లో మనం దిగాలి. పైన దిగి వాడు ఏమైనా పని చేసినా లేదా చూడాలి గాయస్, ఎందుకంటే జీతం ఇచ్చినాం మనం. అంటే ఇప్పుడు ఓకే మనం జీతం ఇస్తున్నాం కాబట్టి ఓకే మిస్ అయ్యాం. షట్ మళ్ళీ ట్రై చేద్దాం. లేదు పైకి దిగి చూడాలా వాళ్ళు దిగుతున్నారా లేదా అని. ఓకే వెళ్తున్నాం. ఇంకా ఎంతసేపు పడుతుందో ఇక్కడ పైన ల్యాండ్ అవ్వడానికి. ఏమన్నా వాళ్ళు అయితే ఉన్నారో లేరు అలా ఉన్నారు గైస్. ప్రస్తుతానికి ఎవరైనా చిక్కిండ్రా, ఒక్కనికా సంబంధం లేదంటే సమాధానం ఇవ్వండిరా. నేను కాల్చిపడుతున్నాను అందరు, నీకు సమాధానం ఇవ్వండి. నాకు కోపం ఇట్నే లేచది. సమాధానం ఇవ్వండి.
వీలైతే సమాధానం ఇవ్వడం లేదు guys. చూద్దాం ఇంకా ఎంతమంది సమాధానం ఇవ్వరు. ఇక్కడ పైనుంచి చూద్దాం మొత్తానికి. సో ఇది guys నాకు తెలిసిన ఒక మంచి మ్యాప్ అంటే ఈ క్రాఫ్ట్ ల్యాండ్లో ఖచ్చితంగా ఇది నాకు తెలిసిన ఒక మంచి మ్యాప్. అలానే కిందికి పోయి ట్రాక్టర్లు చూద్దాం ఎన్ని ఉన్నాయో, అదే మాస్టర్ ట్రక్స్. ఓకే నాకైనంత కాడికి నేను అన్ని ట్రక్స్ అన్ని బైక్స్ వేసిన అనమాట. నాకు ఎన్ని ట్రక్స్ వేసిన అంటే నాకు అన్ని సబ్స్క్రైబర్స్ కావాలని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. మీరు ఎన్ని సబ్స్క్రైబర్స్ నొక్కుతారో మీరు ఎన్నిసార్లు సబ్స్క్రైబ్ చేపిస్తారో నా ఛానల్ని అన్ని మాన్స్టర్ ట్రక్స్ నేను వేసి ఒక మంచి కంటెంట్తో మీ ముందు వీడియో తీసుకొని వస్తా గైస్. ఇది నా తరపు నుంచి ఒక మంచి నేను మీకు ఇస్తున్న ఒక మంచి మాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్ ప్లీజ్.